హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇప్పుడు కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి చూసుకున్నట్లయితే, ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే కెమెరాకి ఒక స్పెషల్ మెకానిజం ఉంటుంది. ఇప్పుడు మనం ఫోటో కానీ వీడియో కానీ తీస్తున్నప్పుడు మన ఫోన్ ఇటు రైట్ సైడ్ షేక్ అయింది అనుకోండి, ఆ మెకానిజం వల్ల ఆ లెన్స్ లెఫ్ట్ సైడ్ కౌంటర్ అటాక్ అనేది ఇస్తుంది. అలా ఇవ్వడం వల్ల కెమెరా ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. దానివల్ల మనకు పర్ఫెక్ట్ షాట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది ఓఐఎస్ వల్లే సాధ్యమవుతుంది, ఈఐఎస్ వల్ల మాత్రం కాదు. ఇక్కడ అందుకే ఈ ఓఐఎస్లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి చూసుకున్నట్లయితే, ఇందులో కెమెరాకు ఎటువంటి మెకానిజంగానే ఉండదు. ఇక్కడ కెమెరాలోకి లైట్ నేరుగా లోపలికి వెళ్తుంది. లోపల సిసిడి ఉంటుంది. ఈ సిసిడి అంటే ఛార్జ్ కపుల్ డివైస్ అని అర్థం. లైట్ రూపంలో కెమెరాలోకి వెళ్తుంది కదా, ఈ సిసిడి ఈ లైట్ రూపంలో వచ్చిన దాన్ని డిజిటల్ ఇమేజ్గా మారుస్తూ ఉంటుంది. ఈ సిసిడిలో కొన్ని లైట్ సెన్సింగ్ చిప్స్ ఉంటాయి. ఈ లైట్ సెన్సింగ్ చిప్స్ కెమెరా లోపలికి వచ్చిన లైట్ ని మంచిగా ప్రాసెస్ చేసి ఒక ఫోటోని జనరేట్ చేస్తాయి. ఈ లోపలికి వెళ్ళిన లైట్ అక్కడ చిప్స్ పైకి వెళ్తుంది కదా, అక్కడ స్ప్లిట్ అవుతుంది. ఏ పార్ట్ కా పార్ట్ స్ప్లిట్ అయి ఎక్కడ షేక్ వస్తుందో అక్కడ రెక్టిఫై చేయడానికి ఈ ఈఐఎస్ అయితే ప్రాసెసర్ ద్వారా మంచిగా ఆ ఫోటోని షేక్ ఫ్రీగా మారుస్తుంది. ఇక్కడ ఈ ఈఐఎస్లో షేక్ ఫ్రీగా ఫోటోని చేయడానికి రెండు విధాలు ఉంటాయి. ఒకటి, లోపల ఈ సిసిడి ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ సిసిడిలో ఫోటో జూమ్ అవుతుంది. ఫోటో జూమ్ అయిన తర్వాత ఎక్కడైతే షేక్ ఉంటుందో అక్కడ దాన్ని ప్రాసెసర్ మంచిగా ప్రాసెస్ చేసి మనకు షేక్ లేకుండా చేస్తుంది. అలాగే ఇంకొక పద్ధతి వచ్చేసి, అక్కడ సిసిడి కంటే ఈ పిక్చర్ చిన్నది అవుతుంది. చిన్నగా అంటే బాగా చిన్నగా ఏముండదు. 90% పిక్చర్ అనుకుంటే అందులో 10% అక్కడ గ్యాప్ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు రైట్ సైడ్ షేక్ అయింది అని అనుకోండి, అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, దానివల్ల ప్రాసెస్ చేసేటప్పుడు షేక్ లేకుండా చేయడానికి ఇక్కడ గ్యాప్ ఉంటుంది చూసారా లెఫ్ట్ సైడ్, అటువైపు కొద్దిగా జరుపుతుంది. దానివల్ల మనకు షేక్ ఫ్రీ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల మనం మంచి ఇమేజ్ని అయితే చూడవచ్చు. అంటే ఇది బయట ఎలా ఉన్నదో అలా చూపట్లేదు, మనకు లోపలికి వచ్చిన తర్వాత షేక్నంతా డిటెక్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేసి మనకు చూపిస్తుంది. కాబట్టి అక్కడ కొద్దిగా క్లారిటీ అయితే దాన్ని తక్కువగా అవుతుంది. ఓఐఎస్తో పోలిస్తే ఈఐఎస్లో మనకి ఇదే ఒక డిసడ్వాంటేజ్. అంటే అక్కడ ఓఐఎస్లో ఇమేజ్ క్వాలిటీ మాత్రం ఏమాత్రం దెబ్బతినదు. ఎందుకంటే కెమెరాలోకి వచ్చిన తర్వాత దాంట్లో ఎటువంటి షేక్ రెక్టిఫైర్స్ అయితే ఉండవు. ఎందుకంటే అది మెకానిజం వల్ల అక్కడ డైరెక్ట్ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడే ఇమేజ్ అనేది చాలా క్లారిటీగా షేక్ లేకుండా వస్తుంది. కాబట్టి అక్కడ ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే ఈ ఈఐఎస్లో ఇప్పుడు చెప్పిన విధంగానే లోపలికి వచ్చిన తర్వాత మనకు ప్రాసెస్ చేసి ఇస్తుంది. కాబట్టి ఇమేజ్ క్వాలిటీ కొద్దిగా దెబ్బతింటుంది. మరి ఈ వీడియోలో మీకు ఓఐఎస్ గురించి అలాగే ఈఐఎస్ గురించి పూర్తి సమాచారం అందించాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నౌ.